ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వారులారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. వినవాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే పరిచర్య బహుభారం కలిగి ఉన్నది, సహకరించండి. ప్రార్థనా గది అనే పుస్తకము నిమిత్తమై ప్రయాసపడుతూ ఉన్నాం. ఆ యొక్క పుస్తకం మీ ఎద్దుకు రావడానికి ఎంతో ప్రయాసము ఉన్నదండి. మరి ఆర్థికంగా ఎంతో అవసరత కూడా ఉన్నది. సహకరించడానికి మంచి నిర్ణయం తీసుకోండి. దేవుడు తప్పకుండా మీ చేతుల కష్టార్జితాన్ని నూరంతరుగా ప్రతిఫలింపజేస్తారు. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించే వారముగా ఉందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మాట ఇచ్చాడంటే ఆయన వాగ్దానము చేసిన దేవుడుగా మన జీవితాలలో ఉన్నాడంటే అది ఏ మాట అయినా సరే ఎప్పటికీ కూడా నిరర్ధకము కానేరదు. ఆ మాట తప్పక మన జీవితాలలో నెరవేర్చబడడానికే ఆయన వాగ్దానం చేసినటువంటి దేవుడండి. ఒకవేళ దేవుడు మీ జీవితాలలో వాగ్దానం ఇచ్చి సమయము జరిగిపోతూ ఉండగా మీ పరిస్థితులు ఇంకా కట్టబడిన స్థితిలో ఉండి ఆలోచన చేస్తూ ఉంటే, ఒకవేళ నిరీక్షణ కోల్పోయిన స్థితిలో ఉంటే, ఒకవేళ అవిశ్వాసములో ఉంటే, ఒకవేళ బాధ దుఃఖము పలకరిస్తున్న పరిస్థితులు మీవైతే దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు. శుభ వాగ్దానం ఇది. ప్రియమైనటువంటి బిడ్డ, నేను నీ పక్షముగా చేసిన వాగ్దానమును, నేనిచ్చిన మాటను తప్పక నెరవేర్చేటువంటి దేవుడను అని మరొక్క మారు ఈరోజు నీ వాగ్దానాన్ని ఆయన స్థిరపరుస్తూ మాట్లాడుతున్న అద్భుతమైన మాట. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కానేరదు. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ విషయాన్ని 2 విధాలుగా మన జీవితాలలో అన్వయించుకోవలసిన వారమై ఉన్నాం. ఏమిటి అంటే, దేవుడిచ్చిన వాగ్దానాలు, దేవుడు మన జీవితంలో ఇస్తానన్న ఆశీర్వాదాలు, దేవుడు మనకై చేసిన ప్రతి వాగ్దానము కూడా నెరవేర్చబడాలని ఎలాగైతే ఆశ కలిగి దేవుని మాట నిరర్ధకము కానేరదని ఆశ పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నామో, అలాగునే దేవుడిచ్చిన ఆజ్ఞలు, దేవుడు చెప్పిన వాక్యము, దేవుడిచ్చిన ప్రతి మాట కూడా నిరర్ధకము కానేరదని ఎరిగి మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అనేటువంటి వాస్తవాన్ని ఎరిగి దేవుడిచ్చిన మాట తూచా తప్పకుండా పాటించడానికి ప్రయాసపడే వారముగాను, భయము కలిగిన వారముగాను, వాక్యము నిమిత్తమై వణుకు కలిగిన వారముగాను, ఆయన మాట నిరర్ధకము కానేరదని మనము గుర్తించిన వారముగాను, ప్రతి వాగ్దానమును మన జీవితంలో పెట్టుకొని ముందుకు వెళ్ళడానికి, ప్రతి వాక్యమును, ఆజ్ఞను, దేవుని చిత్తమును పాటించడానికి ఇష్టపడిన వారముగా ఉండి తీరాలండి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యము 2 అంచుల ఖడ్గమని లేఖనము స్పష్టంగా బయలుపరుస్తున్నది కదా. మరి వాక్యాలు, వాగ్దానాలు, ఆజ్ఞలు అన్నీ కూడా మిళితమైనటువంటి సమ్మేళనము బైబిల్ గ్రంథం. అయితే వాగ్దానాలు పట్టుకొని ఆజ్ఞలు విడిచిపెడితే మరి ఏ వాగ్దానము కూడా మనము స్వతంత్రించుకొన జాలము. కాబట్టి దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కానేరదంటే, ఆజ్ఞల విషయంలో, మనము వాక్యాన్ని పాటించే విషయంలో, భక్తి చేసే విషయంలో కూడా భయము కలిగిన వారముగాను, ఆయన మాటలు నిరర్ధకము కావని భయపడి మన జీవితాలలో అన్వయించుకుని ముందుకు వెళ్ళాలి. అలాగునే దేవుడిచ్చిన వాగ్దానాలు, దేవుడిస్తానన్న ఆశీర్వాదాలు కూడా మన జీవితాలలో నెరవేర్చబడతాయని ఆశ కలిగి ఆయన ఇచ్చిన మాట నిరర్ధకము కానేరదని విశ్వాసముతో ముందుకు వెళ్ళడానికి, స్వతంత్రించుకోవడానికి భక్తి కలిగిన విశ్వాసము మనలో ఉండాలి. మరి మాటలు మీరు బలముగా నమ్మారని విశ్వసిస్తూ ఉన్నానండి. దేవుని వాక్యమును బట్టి ఆదరించబడ్డారని, వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచినందుకు వందనాలు ప్రభా. అవునయ్యా, మీరిచ్చిన మాట ఏది కూడా నిరర్ధకము కానేరదు. ఈరోజు మా జీవితాలలో మీరిచ్చిన మాటలు అన్నీ నెరవేర్చబడాలని ఎలాగనైతే కోరుకుంటూ ఉన్నామో, మీరిచ్చిన ప్రతి ఆజ్ఞ కూడా నిరర్ధకము కానేరదని, అలాగున ప్రవర్తించకపోతే మా జీవితాలలో నష్టాలను మేము చూస్తామనే
భయము వణుకు కూడా మేము కలిగి మీ మాట నిరర్ధకము కానేరదని ఎరిగి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. ఎవరైతే ఈ మాటలను బట్టి ఆదరించబడి అవును దేవుడు నా పట్ల చేసిన వాగ్దానము నెరవేర్చే దేవుడు, ఆయన ఇచ్చిన మాట నిరర్ధకము కానేరదు, అలాగునే ఆయన వాక్యాలను ఆయన ఆజ్ఞలను నేను బద్ధురాలనై ఉన్నాను, ఆయన మాట నిరర్ధకము కానేరదు అని ఎవరు అంగీకరించారో వారి పట్ల వాగ్దానాన్ని నెరవేర్చండి ప్రభువా. అలాగే ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. చేస్తున్న పరిచర్య అయా మీ నామ మహిమార్థమై ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించడానికి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్నారు కదా, వాక్యాన్ని షేర్ చేయండి. అలాగే వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. మరి పరిచర్య బహుభారం కలిగి ఉన్నదండి, సహకరించడానికి ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని తప్పకుండా దీవిస్తారు. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు దీవించును గాక. ఆమేన్.